అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో ప్రజాగ్రహాన్ని అణచివేయలేరన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా సీనియర్ నాయకులు కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం కరెక్ట్ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్న అభద్రతా భావానికి అద్దం పడుతోందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ప్రజల సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసించే హక్కు కూడా ప్రతిపక్ష పార్టీలకు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా లేక పోలీసు బలగాలతో పాలిస్తున్నారా అని మండిపడ్డారు కేంద్ర మంత్రి. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగించాలనుకోవటం ప్రభుత్వం భ్రమ మాత్రమే అన్నారు కిషన్ రెడ్డి. అరెస్టులు, లాఠీ చార్జీలతో ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని అణచివేయలేరన్నారు. రాష్ట్రంలో అధికారాన్ని అందుకునేందుకు పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసేలా ఇచ్చి 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలకులను గద్దెదించే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరించారు కిషన్ రెడ్డి.